మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనను అనుక్షణము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాము. దేవాది దేవుడు గడిచినటువంటి 5 మాసాల పాటు మనను సంరక్షించి ప్రతి విధమైనటువంటి తెగులు నుంచి, కీడు నుంచి, ఉపద్రవం నుంచి మనను తప్పించి మనల్ని భద్రపరిచి దేవుని యొక్క కృపలో మనకు చక్కటి భరోసాని ప్రసాదించి మరొక నూతనమైనటువంటి నెల సెప్టెంబర్ మాసము ఈ మొదటి ఆదివారపు ఆరాధనా దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. తలలు ఉంచి ప్రార్థన చేసుకుని నేటి మన ఉదయకాలపు వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభించుదాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ సెప్టెంబర్ మాసము మొదటి ఆదివారపు దైవారాధనలో ప్రవ్వా మమ్మలను మీ సన్నిధికి నడిపించారు. ప్రవ్వా, సమృద్ధికరమైనటువంటి మీ వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రవ్వా మీరు మాకు అందించబోతూ ఉన్నారు. మీ సహవాసములో నడిపింపబడేటువంటి ఈ మధురమైన అనుభూతులను ప్రవ్వా మీరు మరలా మాకు ఈ నెలలో కల్పిస్తూ ఉన్నారు. ప్రవ్వా, అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మీ వాక్యములో మీరు తెలియచేసిన రీతిగా ప్రవ్వా మేము మిమ్మును కలిగి ఉండుట మా జీవితాలకు ఎంతో ధన్యకరమని, శ్రేష్టము అని, ఆశీర్వాదకరమని మేము తలంచుచూ నమ్ముతూ ఉన్నాము. ప్రవ్వా, ఇదిగో తండ్రి, మా దైనందిన జీవితంలో ప్రవ్వా మీరు మాకు ఇస్తున్నటువంటి మరొక నూతనమైన నెలను బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఈ నెలంతా కూడా ప్రవ్వా మీ హస్తాలలో మమ్మల్ని భద్రపరచండి. ఏ విధమైనటువంటి కీడు, తెగులు, అపాయము, ఉపద్రవము మా మీదకు, మా కుటుంబాల మీదకు రాకుండా ప్రవ్వా నీ రెక్కల చోటును మమ్మను భద్రపరిచి సంరక్షించి ఈ ఉదయకాలపు ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీ ఏలుబడిలో, మీ పర్యవేక్షణలో, మీ సారథ్యంలో, మీ ఆధ్వర్యంలో, మీ అధ్యక్షతన ప్రవ్వా నడిపించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. So greetings and good wishes to you all in the precious name of our Lord and Savior Jesus Christ. Amen. దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి ఈ సెప్టెంబర్ మాసము మొదటి ఆదివారపు ఆరాధన కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ అంశము మనము గమనించినట్లయితే టీచర్స్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. ఈ ఉపాధ్యాయ ఆదివారము సందర్భముగా లేదా విద్యా ఆదివారము సందర్భముగా మన ధ్యానము కొరకై మనకు ఇవ్వబడినటువంటి అంశము టీచర్స్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్. ఉపాధ్యాయులు విడుదల ప్రతినిధులు. ఉపాధ్యాయులు విడుదల ప్రతినిధులు అనేటువంటి అంశాన్ని దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు మనకు అందించడం జరిగింది. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరమ గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంత మనము అనుదినము అభ్యసించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ లెట్ us define the word education. ఈ విద్య అనేటువంటి పదాన్ని, ఆ పదం యొక్క నిర్వచనాన్ని, ఆ పద సంపుటిని మనము ఒకసారి విశ్లేషించి మన వాక్యపు ధ్యానంలోకి మనము ముందుకు కొనసాగుదాం. సో బేసికల్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎబిలిటీస్ ఆఫ్ ద మైండ్. Education is the development of
ది ఎబిలిటీస్ ఆఫ్ అవర్ మైండ్. సో ఉపాధ్యాయులు అనగానే ఏంటి, వీరు ఎవరు, వీరి యొక్క ప్రాముఖ్యత, వీరి యొక్క ప్రాధాన్యత, వీరి యొక్క ఆవశ్యకత, వీరి యొక్క అవసరత ఎందుకొరకు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఉపాధ్యాయులు వీరు అజ్ఞాన స్థితిలో నుంచి జ్ఞాన మార్గమునకు నడిపించువారుగా మనము గమనించవచ్చు. ఉపాధ్యాయులు అనగా అంధకారమయములో నుండి వెలుగుచున్నటువంటి లోకంలోకి నడిపించువారు అని మనం గమనించవచ్చు. ఉపాధ్యాయులు అనగా ఆందోళన కలిగించేటువంటి పరిస్థితుల నుంచి ఆదరణకరమైనటువంటి అభయాన్ని ప్రసాదించేటువంటి పరిస్థితులలోనికి మరి నడిపించేటువంటి వారు అనగా వారు విముక్తి ప్రదాతలు, విడుదల నొసంగువారు అనేటువంటి విషయాన్ని ఈ టీచర్స్ సండే దినాన మనము జ్ఞాపకం చేసుకోగలం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, schooling is necessary not only to find employment one day but also to prepare for eternal life. So the system of education instituted at the beginning of the world అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవచ్చు ఈ ఉపాధ్యాయ ఆదివారపు దినాన. అదే రీతిగా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇన్వైటింగ్ ది ట్రూత్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఎంకరేజింగ్ అండ్ గివింగ్ టైమ్ టు డిస్కవరీ. అదేవిధంగా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదము యొక్క ఆవిర్భావము, నిర్వచనము, అర్థము మనము గమనించినట్లయితే, సో ద వర్డ్ education comes from the Latin word educare, which simply means to train, శిక్షణ చేయుట, to bring, to nourish, to lead out, to bring up, to developing and shaping up the individual talent and their inner potentialities అనేటువంటి విషయాన్ని కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా, విద్యా ఆదివారపు సందర్భముగా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినము కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖన భాగాలను మనం కొద్దిగా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వెలికి తీస్తూ మనము ఈ 3 లేఖన భాగాలను ధ్యానం చేసుకుందాం. సో మొదటి పాఠముగా మనము గమనించినట్లయితే ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 8 verses 1 to 12. ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 8 verses 1 to 12. సామెతల గ్రంథము పాత నిబంధన గ్రంథ పాఠముగా ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి మొదటి పాఠము పాత నిబంధన గ్రంథము నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ మొదటి పాఠము ద్వారా దేవాది దేవుడు మనకు అందించేటువంటి పరమ గురువైనటువంటి దేవాది దేవుడు మనకు నేర్పించేటువంటి గొప్ప సందేశము ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, టీచర్స్ వైజ్ వాకర్స్, టీచర్స్ వైజ్ వాకర్స్. ఉపాధ్యాయులు జ్ఞానయుక్తముగా నడిపించువారు. ఉపాధ్యాయులు జ్ఞానయుక్తముగా మనలను నడిపించువారు అనేటువంటి విషయాన్ని ఈ పాత నిబంధన గ్రంథ పాఠమైన మొదటి పాఠము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు వ్రాయబడినటువంటి పాఠము ద్వారా మనము నేర్చుకోగలుగుతాం. సో ఈ యొక్క మొదటి పాఠములో మనము గమనించవలసిన విషయము ప్రాముఖ్యంగా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞానైన సొలొమోను ఒక గురువుగా
ఉపాధ్యాయుడిగా ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పిలుపును నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, జ్ఞాన సంపన్నులు కావాలి, తెలివిని మరి అభ్యసించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి పిలుపును ఈ మొదటి పాఠము ద్వారా తెలియచేయటం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ మొదటి పాఠములో మనం గమనించినట్లయితే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి అనేటువంటి మాట ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. సో పరిశుద్ధ గ్రంథము, ఈ పవిత్ర గ్రంథము, బైబిల్ గ్రంథము, ఇది శ్రేష్టమైనటువంటి సత్యములతో, శ్రేష్టమైనటువంటి సంగతులతో నింపబడి ఉన్నటువంటి గ్రంథము. సో ఆ శ్రేష్టమైనటువంటి సత్యములను, సంగతులను మనము వినాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మొదటి పాఠంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో విజ్డమ్ ఈజ్ ఏ ప్రైమరీ థింగ్ ఇన్ వన్స్ లైఫ్. ఈ జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒక వ్యక్తి జీవితంలో. ఒక వ్యక్తి జ్ఞానాన్ని కలిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము అని ఈ సామెతల గ్రంథం అంతా కూడా తెలియచేస్తూ ఉంటుంది. రెండోది, విజ్డమ్ ఈజ్ ఏ ప్రీషియస్ థింగ్. ఇది శ్రేష్టమైనటువంటి విషయం. ఈ జ్ఞానమును కలిగి ఉండటం అనేది ఎంతో శ్రేష్టమైనది. ఇది ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు, కానీ ఇది ఎంతో మరి శ్రేష్టమైనది. జ్ఞానమును కలిగి ఉండటం అనేది ఈ సామెతల గ్రంథం తెలియచేస్తూ ఉంది. మూడవదిగా మనం గమనించినట్లయితే, విజ్డమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ థింగ్. జ్ఞానమును కలిగి ఉండటం అనేది అది ఎంతో శక్తివంతమైనది, మనను ప్రభావితం చేయునది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇది ప్రాముఖ్యమైన మాటలు అని, ఇవి ఎన్నో శ్రేష్టమైనటువంటి మాటలతో కూడిన గ్రంథం అని, ఇది ఎంతో ప్రభావితం చేసేటువంటి మాటలు కలిగిన గ్రంథము అని మనము సామెతల గ్రంథాన్ని మనం ఈ వచనాల ద్వారా మనం గమనించవచ్చు. సో విజ్డమ్ ఈజ్ ఏ ప్రైమరీ థింగ్ ఇన్ వన్స్ లైఫ్, అండ్ విజ్డమ్ ఈజ్ ఏ ప్రీషియస్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్. అబవ్ ఆల్, విజ్డమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ థింగ్ ఇన్ వన్స్ లైఫ్. ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ప్రభావితం చేసేటువంటి ఈ జ్ఞానయుక్తమైనటువంటి మాటలను ఏం చేయాలి అనేది ఈ జ్ఞాని అయిన సొలొమోను ఈ 8వ అధ్యాయము మొదటి 12 వచనాల ద్వారా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నాడు. అదేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. లెర్న్ ప్రుడెన్స్ అండ్ లెర్న్ సెన్స్. అనగా నేర్చుకోవాలి, యోచన చేయాలి, ఈ జ్ఞానాన్ని నేర్చుకోవాలని, ఈ జ్ఞానాన్ని గూర్చినటువంటి ఆలోచన, యోచన కలిగి ఉండాలి అనేది ఇక్కడ సొలొమోను యొక్క పిలుపులో భాగంగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా హియర్ నోబుల్ థింగ్స్, శ్రేష్టమైనటువంటి సంగతులను వినండి అంటున్నాడు. అదే రీతిగా యాక్సెప్ట్ ఇన్స్ట్రక్షన్, ఉపదేశాన్ని అంగీకరించండి అంటున్నాడు. అదే రీతిగా టేక్ నాలెడ్జ్, జ్ఞానమును పొందుకోండి, తీసుకోండి అని అంటున్నాడు. సో కాబట్టి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ జ్ఞానైన సొలొమోను చెప్తా ఉంటున్నాడు. అవేంటయ్యా అంటే, నేర్చుకోండి. సో ఒక విద్యార్థి నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా హీ హ్యాస్ టు హియర్. సో మనం నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో పుట్టినప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏంటి అంటే, హియరింగ్ ది వర్డ్, హియరింగ్ ది వర్డ్ కేర్ఫుల్లీ అండ్ సీరియస్లీ. శ్రద్ధతో, జాగ్రత్తతో ఈ యొక్క మాటలను, జ్ఞానయుక్తమైనటువంటి మాటలను మనం వినగలిగినప్పుడు నేర్చుకోగలుగుతాం.
సో కాబట్టి నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఒక వ్యక్తిలో కలిగినప్పుడు మొట్టమొదటిగా ఈ మాటలను ముందుగా మనము వినాలి. సో విన్నటువంటి ఆ మాటలను మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, యాక్సెప్ట్ ది ఇన్స్ట్రక్షన్. మీరు ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, వేటినైతే విని ఉన్నారో, ఆ విన్నటువంటి ఆ జ్ఞానముతో నింపబడిన మాటలను యాక్సెప్ట్ ఇట్, వాటిని మీ జీవితంలో అంగీకరించండి. సో ఈ మాటలను అంగీకరించడానికి, రిసీవ్ చేసుకోవటానికి మనకేం కావాలి అని అంటే, వీ నీడ్ విజ్డమ్. మనకి జ్ఞానము కావాలి. సో అందుకే ఇక్కడ ఏమంటాడయ్యా అంటే 11-12 వచనాల్లో, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమనేది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును అని అంటున్నాడు. సో ఒకటి, ప్రతి విద్యార్థికి నేర్చుకోవాలి అనేటువంటి తపన, తృష్ణ కలిగినప్పుడు వారు మొట్టమొదటిగా ఈ దేవుని యొక్క మాటలను లేదా ఉపాధ్యాయుడు బోధించేటువంటి పాఠ్యాంశాలను మొట్టమొదటిగా వినాలంట. విన్న దానిని రిసీవ్ ఇట్, స్వీకరించాలి. యాక్సెప్ట్ ఇట్, అంగీకరించాలి. సెన్స్ ఇట్, యోచన చేయాలి. సో ఇవన్నీ జరుగుటకు ఏం కావాలి అంటే టేక్ విజ్డమ్, జ్ఞానము కావాలి. సో ఈ విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను అద్భుతంగా ఈ 8వ అధ్యాయము ద్వారా తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఈ జ్ఞానాన్ని మనకు ప్రసాదించే, మనను ప్రభావితం చేసేటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే, గాడ్, దేవుడు. అందుకే జ్ఞానమును నేను అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆ జ్ఞానమును ప్రసాదించేటువంటి దేవుణ్ణి మనం ఏం కోరుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, సీక్ ది గివర్ ఆఫ్ విజ్డమ్. సీక్ ది గివర్ ఆఫ్ విజ్డమ్ అనగా జ్ఞానమును ప్రసాదించేటువంటి, జ్ఞానమును మనకు అందించేటువంటి మరి ఆ పరమ గురువైనటువంటి దేవాది దేవుణ్ణి మనము అన్వేషించాలి, ఆపేక్షించాలి. ఆయన్ని అన్వేషించి ఆయన్ను అడగాలి. యు ఆర్ ది గివర్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమిచ్చు వాడవు నీవే, కాబట్టి నేను నేర్చుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉన్నాను. మీ మాటలు వినాలి అనేటువంటి తృష్ణను కలిగి ఉన్నాను. వాటిని స్వీకరించి అంగీకరించాలి అనేటువంటి యోచన నేను కలిగి ఉన్నాను. కాబట్టి నాకు జ్ఞానమును ప్రసాదించు అని మనం పరమ గురువైనటువంటి దేవుణ్ణి అడగాలి. సో అడుగుట కొరకు మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, సీకింగ్ ది గివర్ ఆఫ్ ది విజ్డమ్. జ్ఞానమును ప్రసాదించేటువంటి పరమ గురువైనటువంటి దేవాది దేవుణ్ణి మనం అన్వేషించి ఆపేక్షించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, సెన్స్ ది గ్రాండ్యూర్ ఆఫ్ విజ్డమ్. సెన్సింగ్ ది గ్రాండ్యూర్ ఆఫ్ విజ్డమ్. సో ఈ జ్ఞానము యొక్క ప్రాశస్త్యత, విశిష్టత, ఆ ఘనత, ఆ గొప్పతనాన్ని మనము యోచన చేయాలి. అది మనం కలిగి ఉండటం వల్ల అది ఎంత శ్రేష్టమైనదో, ఎంత విలువైనదో, ఎంత ఘనత కలిగినదో దాన్ని వీ హ్యావ్ టు సెన్స్ ఇట్. దాన్ని కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యము అనే దానిని మనం యోచన చేయమంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, స్ట్రైవ్ ఫర్ ది గ్రేట్నెస్ ఆఫ్ విజ్డమ్. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం కొరకు ప్రయత్నం చేయమంటున్నాడు. దాని కొరకై ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞాని అయిన సొలొమోను ఆ యొక్క 4వ వచనంలో, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో సీకింగ్ ది గివర్ ఆఫ్ విజ్డమ్ and sensing the grandeur of wisdom
and striving for the greatness of wisdom. అనగా ఈ జ్ఞానమిచ్చు పరమ గురువైనటువంటి దేవుణ్ణి మొట్టమొదటిగా మనము అన్వేషించాలంట. అదే రీతిగా ఆ జ్ఞానము ద్వారా మనకు కలగబోయేటువంటి ఆ యొక్క శ్రేష్టతను, ఘనతను, ఆ యొక్క భాగ్యమును మనం యోచన చేయాలంట. మూడవదిగా ఆ యొక్క జ్ఞానము యొక్క గొప్పతనం కొరకు మనము నిత్యము ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా జ్ఞాని అయిన సొలొమోను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ద ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ Proverbs chapter 8 verses 1 to 12, we are learning teachers as wise walkers. జ్ఞానముగా నడిపించువారు ఉపాధ్యాయులు, జ్ఞానయుక్తముతో మనల్ని నడిపించువారు ఉపాధ్యాయులు అనేటువంటి విషయాన్ని ఈ టీచర్స్ సండే దినాన మొదటి పాఠం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈ పత్రికా పాఠము, నేటి ధ్యానము కొరకై మనకు ఇవ్వబడినటువంటి పత్రికా పాఠాన్ని మనము చూసినప్పుడు ద బుక్ ఆఫ్ ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ chapter 8 verses 26 to 38. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనం వరకు రాయబడినటువంటి ఈ పత్రిక పాఠమును మనం గమనించినట్లయితే, ఈ పత్రిక పాఠము నుంచి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రబోధించేటువంటి, ప్రకటించేటువంటి, మనకు నేర్పించేటువంటి అద్భుతమైన పాఠము, సందేశము, సత్యము ఏంటి అని మనం చూసినట్లయితే, టీచర్స్ ట్రూత్ టెల్లర్స్. టీచర్స్ ట్రూత్ టెల్లర్స్ అనగా ఉపాధ్యాయులు సత్యమును బోధించువారు. మొదటి పాఠములో ఉపాధ్యాయులు జ్ఞానయుక్తముగా నడిపించువారు అని మనం తెలుసుకున్నాం. ఈ పత్రిక పాఠములో రెండవదిగా ఉపాధ్యాయులు సత్యమును తెలియచేయువారు, సత్యమును ప్రకటించువారు, సత్యమును చెప్పువారు, సత్యమును బోధించువారు, సత్య ప్రకారముగా జీవించువారు అనేటువంటి విషయాన్ని పత్రిక పాఠము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. సో టీచర్స్ యాజ్ ట్రూత్ టెల్లర్స్, సత్యమును ప్రకటించువారుగా, సత్యమును తెలియచెప్పువారుగా, సత్యమును బోధించువారుగా ఉపాధ్యాయులు అనేటువంటి విషయాన్ని ఈ రెండవదిగా మనము చూడగలుగుతూ ఉన్నాం. సో ఉపాధ్యాయులు వాస్తవాలను తెలియచేసేటువంటి వారు. An effective teacher is one who seeks to understand before trying to be understood. And good teacher learn how to listen to the Lord and his directives before making any decision. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పత్రిక పాఠంలో మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఫిలిప్పు, ఇక్కడ మనం గమనించినప్పుడు ఫిలిప్పు ఆత్మతోనూ సత్యముతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొన్నవాడు. అంత మాత్రమే కాదు, అతడు మంచి పేరును పొందినటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ ఫిలిప్పును మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఈ నపుంసకుడు యెరూషలేము ప్రయాణమై వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి పంపబడినటువంటి ఫిలిప్పును మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. సో నపుంసకుడు ఆరాధనకు వచ్చి అనంతరం ప్రయాణంలో ధ్యానిస్తూ తిరిగి వెళ్ళటం, సత్యమును తెలుసుకోవాలి, అన్వేషించాలి అనేటువంటి
ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఈ నపుంసకుని యొక్క సందర్భాన్ని కూడా మనము గమనిస్తూ ఉంటాం. సో ప్రభువును గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి నపుంసకునకు ఉంటే ప్రభువు పనిని జరిగించేటువంటి విషయంలో ఫిలిప్పు యొక్క ఆసక్తి ఇక్కడ చాలా స్పష్టంగా పత్రిక పాఠంలో మనకు కనపడుతూ ఉండటం అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫైండ్ అవుట్ ది డిజైర్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్, those who wanted to know about the truth. మన ద్వారా నేర్చుకునేటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనలు, ఆశలు, వారి యొక్క తపన, తృష్ణ, వాంఛ, కోరిక ఏంటో అనేది మనం తెలుసుకోగలిగినప్పుడు we can reach them, వారిని మనం చేరుకోగలుగుతాం. అందుకే ద వెరీ వర్డ్ టీచర్ అనేటువంటి పదంలోనే టీచ్, రీచ్, ఈచ్ అనేటువంటి 3 పదాల సంపుటి మనం గమనించవచ్చు. సో ఏ టీచర్ అనేటువంటి పదంలోనే టీచ్, రీచ్, ఈచ్. టీచ్ బోధించు, రీచ్ చేరుకుని బోధించు, ఈచ్ ప్రతి ఒక్కరిని చేరుకుని బోధించు అనేటువంటి ఈ అర్థాల సంపుటి ఆ టీచర్ అనేటువంటి ఒక్క పదంలోనే మరి ఉండటం అనేది మనం గమనించగలుగుతూ ఉంటాం. సో రీచ్ యువర్ స్టూడెంట్స్ అండ్ మీట్ దెమ్ అండ్ గ్రాస్ప్ దెమ్. సో యూనక్ రియలైజ్డ్ Philip, the servant of God, and he requesting Philip to sit with him and teach him. అతడు ఫిలిప్పును నాతో కూడా ఉండి ఈ యొక్క లేఖనాల యొక్క వివరణ, ఈ పరిశుద్ధ గ్రంథపు పలుకుల యొక్క వివరణ నాకు తెలియచెప్పుము అనేటువంటి ఆసక్తి, అతని యొక్క బలీయమైనటువంటి వాంఛ ఇక్కడ నపుంసకుని యొక్క మాటల్లో మనము ఉంటాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ రీచ్ దెమ్ దే విల్ రియలైజ్ వాట్ ఈజ్ వాట్. మనం వారిని చేరుకుని వారికి వివరించినప్పుడు దే విల్ రియలైజ్, వారు గుర్తించగలుగుతారు, వారు గమనించగలుగుతారు లేఖనాల యొక్క సారాంశాన్ని, లేఖనాల యొక్క పరమార్థాన్ని వారు గమనించగలుగుతారు. సో 2వ పాఠములో మనం గమనించవలసినటువంటి విషయాలను మనం చూసినట్లయితే, ఇన్వెస్టిగేటింగ్ ది ట్రూత్. నపుంసకుడు ఆ యెరూషలేము నుంచి తిరిగి వెళ్తూ ఆ యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలను అతడు చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలలో దాగి ఉన్నటువంటి ఆ మర్మాన్ని, ఆ పరమార్థాన్ని గ్రహించాలి అనేటువంటి తపన కలిగి ఉండటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎప్పుడైనా కానీ సత్యాన్ని అన్వేషించాలి, విచారణ చేయాలి, లేదా పరిశీలన చేసే వారిగా ఉండాలి అనేది ఈ ఉపాధ్యాయ ఆదివారపు దినాన మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. సో ఇన్వెస్టిగేటింగ్ ద ట్రూత్. 2వదిగా మనం చూసినట్లయితే ఇన్స్టాలింగ్ ది ట్రూత్. సో విద్యార్థులు ఆ యొక్క పాఠాలలో దాగి ఉన్నటువంటి ఆ అర్థాన్ని, వారిని వివరణాత్మకంగా వారు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నప్పుడు గురువులుగా చేయవలసింది ఏంటి అంటే ఇన్స్టాలింగ్ ది ట్రూత్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితంలో వారు ఏదైతే యోచన చేస్తూ ఉన్నారో, తెలుసుకోవాలని తపన పడుతున్నారో, దానిని ఉపాధ్యాయులు ఏం చేయాలంటే వారి జీవితాల్లోకి దాన్ని ఇన్స్టాల్ చేయవలసినటువంటి వారై ఉన్నారు, అనగా ప్రవేశపెట్టవలసినటువంటి వారై ఉన్నారు. సో ఇన్వెస్టిగేటింగ్ ది ట్రూత్ అండ్ ఇన్స్టాలింగ్ ది ట్రూత్ అండ్ ఫైనల్లీ ఇంప్లిమెంటింగ్ ది ట్రూత్. ఆ సత్యాన్ని అమలు చేసేవారుగా, వారు ఏదైతే తెలుసుకోవాలి అనేటువంటి తపన కలిగి ఉన్నారో ఆ తపనను గురువులుగా, ఉపాధ్యాయులు వారి యొక్క మనసులలో, హృదయాలలో ప్రవేశపెట్టినప్పుడు దానిని హృదయాలలో కలిగి ఉన్న
ఆ సత్యానుసారంగా వారు జీవించగలిగేటట్లుగా, వారు అమలు పరిచేటట్లుగా ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు ఈ విషయంలో నిశితమైనటువంటి దృష్టి వారి మీద పెట్టవలసినటువంటి వారై ఉన్నారు. సో ఇన్వెస్టిగేటింగ్ ది ట్రూత్ అండ్ ఇన్స్టాలింగ్ ది ట్రూత్ అండ్ ఇంప్లిమెంటింగ్ ది ట్రూత్ అనగా సత్యాన్ని పరిశీలన చేయాలి, విచారణ చేయాలి, సత్యాన్ని వారి యొక్క హృదయాల్లో, మనసుల్లో ప్రవేశపెట్టాలి. అదే రీతిగా వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నటువంటి ఆ సత్య ప్రకారము వారు జీవించేటట్లుగా, వారి జీవితాల్లో అది అమలు జరిగేటట్లుగా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాల్లో ఉండవలసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక పాఠం నుంచి మనం గమనించినప్పుడు ఫిలిప్ రీచ్ యూనక్ అండ్ రెక్టిఫై అనగా ఏవైతే అర్థం కానటువంటివి, ఏవైతే తెలియనటువంటివి, ఏవైతే వారి యొక్క ఊహకు తలంపులకు అందనటువంటివి ఉంటాయో వాటన్నిటినీ కూడా ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు రెక్టిఫై చేయవలసినటువంటి స్థానంలో ఉండాలి. ఫిలిప్పు ఏ రీతిగా ఆ నపుంసకునికి ఈ యెషయా ప్రవచన వాక్కులు రెక్టిఫై చేస్తూ తెలియచేస్తూ ఉన్నాడో, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు సరిచేయవలసినటువంటి వారై ఉన్నారు, సరిదిద్దవలసినటువంటి వారై ఉన్నారు, అదే రీతిగా సవరించవలసినటువంటి వారై ఉన్నారు. రెక్టిఫై దెమ్ అండ్ రిఫార్మ్ దెమ్ ఫైనల్లీ. ఆ తర్వాత వారిని రిఫార్మ్ చేయాలి. సో ఈ రోజున ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజ్ వీ సెలబ్రేటింగ్ టీచర్స్ డే, ఏ టీచర్ హ్యాస్ టు రీచ్ and a teacher has to rectify and a teacher has to reform the student community. మూడవదిగా మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం నుంచి 44వ వచనం వరకు రాయబడినటువంటి సువార్త పాఠము ద్వారా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపాధ్యాయ ఆదివారపు దినాన మనకు తెలియచేసేటువంటి సందేశము ఏంటి అని అంటే, టీచర్స్ యాజ్ కంపాషనేట్ కేర్ టేకర్స్. టీచర్స్ యాజ్ కంపాషనేట్ కేర్ టేకర్స్ అనగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించు కనికర సంపన్నులు. ఉపాధ్యాయులు శ్రద్ధ వహించు కనికర సంపన్నులుగా ఉపాధ్యాయులు అనేది ఈ స్వార్థ పాఠం ద్వారా మనము గమనిస్తూ ఉంటున్నాం. సో ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినప్పుడు జీసస్ ఫీడింగ్ ది మల్టిట్యూడ్, అనేక వేల మందికి దేవాది దేవుడు ఆహారము చేత మరి పోషించటం, ఆహారాన్ని అందించటం అనేది మనం గమనించినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము దొరకక విసికి చెదరిపోతున్నటువంటి కాపరి లేని యొక్క గొర్రెల పట్ల యేసుక్రీస్తు ప్రభు ఒక పరమ గురువుగా, పరమ బోధకుడుగా ఆయన స్పందించినటువంటి తీరు ఈ యొక్క సందర్భంలో, ఈ లేఖన భాగంలో మనం చాలా చక్కగా గమనించగలుగుతూ ఉన్నాం. సో జీసస్ టెల్లింగ్ టు ది డిసైపుల్స్, యూ ఫీడ్ దెమ్, మీరు వారికి పెట్టండి, మీరు వారికి ఆహారాన్ని అందించండి, మీరు వారిని పోషించవలసినటువంటి వారై ఉన్నారు, మీరు వారిని పాలించవలసినటువంటి వారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సందర్భంలో శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఇన్ ఆర్డర్ టు ఫీడ్ దెమ్, ఫస్ట్ వీ మస్ట్ థింక్ వాట్ డూ వీ హ్యావ్. మన దగ్గర ఏదైనా కలిగి ఉంటేనే మనం ఇతరులకు ఇవ్వగలము, పంచిపెట్టగలము, పంచగలము, అందించగలము. సో హియర్ జీసస్ ఈజ్ ఆస్కింగ్, వాట్ డూ యూ హ్యావ్? ఇంకొకరికి అందించాలనుకున్నప్పుడు, ఇంకొకరికి పంచాలనుకున్నప్పుడు, ఇంకొకరికి ప్రకటించాలనుకున్నప్పుడు, ఇంకొకరిని పోషించాలనుకున్నప్పుడు, ఇంకొకరికి తెలియచేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా వాట్ డూ యూ హ్యావ్, అసలు నీ దగ్గర ఏముంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ
మాట్లాడుతున్నట్లుగా మనము గమనించాలి. సో 3వ పాఠమైనటువంటి స్వార్థ పాఠం ద్వారా ఈ ఉపాధ్యాయ ఆదివారపు దినాన మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 3 విషయాలు. నెంబర్ 1, ఫైండింగ్ ది నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క అవసరతలేంటి అనేది మనం గమనించాలి. సో పాఠశాలలో ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు బేసికల్గా మొట్టమొదటిగా వారు ఈ స్టూడెంట్ కమ్యూనిటీలో ఏం చూస్తారంటే ద నీడ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. విద్యార్థుల యొక్క అవసరతను మనం కనుగొన్నప్పుడే వారికి ఏమి అందించాలో, వారికి ఏమి ఇవ్వాలో అనేది ఉపాధ్యాయులకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్, వారి యొక్క అవసరతలను గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము, కనుగొనవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే ఫోకస్ ఆన్ ద డిజైర్స్, వారి యొక్క వాంఛలు, వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలు పట్ల దృష్టి సారించవలసినటువంటి వారై ఉన్నారు ఉపాధ్యాయులు. సో ఫోకస్ ఆన్ ది డిజైర్స్ ఆఫ్ ద పీపుల్. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం 34 నుంచి 44 వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో ఫీడ్ ది హంగర్, ఆకలి గొనిన వారిని తృప్తిగా పోషించవలసినటువంటి వారై ఉన్నారు. సో వేటితో వారిని పోషించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఫీడింగ్ విత్ వాల్యూస్, విలువలతో పోషించాలి. ఫీడింగ్ విత్ మోరల్స్, నైతికతతో వారిని పోషించాలి. అండ్ ఫీడింగ్ విత్ స్టాండర్డ్స్, ప్రమాణాలతో వారిని పోషించాలి. ఒక అభ్యుదయ భావాలు కలిగిన అద్భుత సమాజాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సమాజం ఎక్కడ నిర్మితమవుతుంది అంటే తరగతి గదిలోనే ఒక సమాజం, ఒక కమ్యూనిటీ అనేది స్థాపించబడుతుంది, తయారు చేయబడుతుంది, నిర్మించబడుతూ ఉంటుంది. అది కూడా ఉపాధ్యాయుని యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అనేది జరుగుతుంది. సో ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ టీచర్స్ సండే దినాన ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల పట్ల కనుపరచవలసినటువంటి తీరు లేదా అవలంబించవలసినటువంటి విధి విధానాలు నేడు మనకి ఇవ్వబడినటువంటి 3 లేఖన భాగములో పరమ గురువైనటువంటి దేవాది దేవుని ద్వారా సుస్పష్టంగా తెలియచేయటం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. సో 1, టీచర్స్ యాజ్ వైజ్ వాకర్స్, జ్ఞానయుక్తముగా నడుచుకునివారు, జ్ఞానయుక్తముగా నడిపించువారు ఉపాధ్యాయులు. టీచర్స్ యాజ్ ట్రూత్ టెల్లర్స్, సత్యాన్ని బోధించువారు, సత్య ప్రకారము జీవించువారు ఉపాధ్యాయులు. టీచర్స్ యాజ్ కంపాషనేట్ కేర్ టేకర్స్, శ్రద్ధ వహించు కనికర సంపన్నులుగా ఉపాధ్యాయులు అనేటువంటి విషయాన్ని ఈ 3 పాఠాల ద్వారా ఈ రోజున 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ పరమ గురువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల చెంత మనము అభ్యసించినప్పుడు, అన్వేషించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు మరి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సముపార్జన దేవాది దేవుడు మన జీవితంలోకి ఆయన అందజేస్తారు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకును, మన బిడ్డలకును, మన కుటుంబాలకును, మన సంఘాలకును అందించునుగాక. ఆమెన్. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా దేవ, ఈ
టీచర్స్ సండే దినమున ప్రవ్వా ఉపాధ్యాయులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు బోధించి సమాజపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా విలువలతో కూడినటువంటి విద్యను మాకు అందించేటువంటి గురువర్యులందరినీ బట్టి ప్రవ్వా ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రవ్వా, పరమ గురువైనటువంటి మీ పాదాల చెంత మేము చేరినప్పుడు మేము ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో కూడా తెలియచేసేటువంటి గురువై ఉన్నారు మీరు. ఈ ఉదయకాలపు సమయములో, ఈ సెప్టెంబర్ మాసము మొదటి వారములో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉపాధ్యాయుల ఆదివారాన్ని మేము ఘనముగా జరుపుకొని పరమ గురువైనటువంటి మిమ్ములను మేము గౌరవిస్తూ మీ పాదాల చెంత చేరి అనుదిన అభ్యాసముగా జ్ఞానయుక్తమైనటువంటి సత్యాలను, సందేశాలను ప్రవ్వా మేము నేర్చుకోవటానికి మీరు సహాయం చేయండి ప్రవ్వా. ఇదిగో తండ్రి, మా సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాలను ప్రవ్వా మీరు దీవించి ఆశీర్వదించి ప్రవ్వా, దేశ నిర్మాణము తరగతి గదిలోనే ప్రారంభమవుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తలంచుకుంటూ ప్రవ్వా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేటువంటి గొప్ప ప్రక్రియ ప్రవ్వా మీరు వారికి అందించారు. ఆ ప్రక్రియలో ప్రవ్వా వారికి చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, ఆలోచనను, జ్ఞాపకశక్తిని, యోచనను ప్రవ్వా మీరు వాకు అందించి ఇదిగో ప్రవ్వా అనేక గొప్ప గొప్ప వ్యక్తులను ప్రవ్వా సమాజానికి అందించేటువంటి వారధులుగా, ప్రతినిధులుగా, సాధనాలుగా వారు నిలబడుతూ ఉంటుండగా ప్రవ్వా వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సన్నిధి, సంతోషము, సమాధానము, సమృద్ధి జీవము, శాశ్వత సహవాసము మనకును, మన కుటుంబాలకును, సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయ బృందమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైయునుగాక. ఆమేన్. సో సంఘంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ టీచర్స్ సండే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను ఆయుష్తో, ఆరోగ్యములతో, ఆశీర్వాదాలతో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.